గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్. నేను విద్య. సమస్యలు, పరిష్కారాలు, నిపుణుల అభిప్రాయాలు, విశ్లేషకుల అంచనాలు, జనం గళం, జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక వచ్చే ఏడాది వరకు ఎన్నికల వేడి లేదనుకున్నారు. కానీ మళ్లీ అదే హిట్ కంటిన్యూ అవుతోంది. దేశంలో ఈసారి ఎన్నికలు రాష్ట్రపతి పదవి చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ సహా విపక్షాల కూటమి తరపున మీరా కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో ఈసారి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ తప్పనిసరి అయింది. దేశ అత్యున్నత స్థాయి అధినేత రాష్ట్రపతి. అయితే ప్రథమ పౌరుడి ఎన్నికలోనూ రాజకీయ పార్టీలు తమ వైఖరిని వీడటం లేదు. అమీతుమీకి సిద్ధమంటున్నాయి. ఇక ఓవరాల్ గా చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక వచ్చే ఏడాది వరకు ఎన్నికల వేడి లేదనుకున్నారు. కానీ మళ్లీ అదే హీట్ కంటిన్యూ అవుతోంది. దేశంలో ఈసారి ఎన్నికలు రాష్ట్రపతి పదవి చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ సహా విపక్షాల కూటమి తరపున మీరా కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో ఈసారి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ తప్పనిసరి అయింది. దేశ అత్యున్నత స్థాయి అధినేత రాష్ట్రపతి. అయితే ప్రథమ పౌరుడి ఎన్నికలోనూ రాజకీయ పార్టీలు తమ వైఖరిని వీడటం లేదు. అమీతుమీకే సిద్ధమంటున్నాయి. పద్నాలుగవ భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నిక ఇక లాంఛనమే. ఏకగ్రీవం కాకపోయినా ఎన్డీఏకు లభించిన మద్దతు లెక్కలను బట్టి రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్నే ప్రథమ పౌరుడిగా ఎన్నుకునేందుకు అవకాశం ఇచ్చినట్లున్నాయి.
బీహార్ రాష్ట్ర గవర్నర్గా వార్తల్లో ఉంటున్న వ్యక్తి అయిన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బీజేపీ నుంచి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. మొదట ఎవరికీ తెలియని పేరును బీజేపీ తీసుకొచ్చిందని అనుకున్నారు. ఆ తర్వాత దళిత అభ్యర్థిని ఎంచుకోవడం విశేషంగా భావించారు. అయితే పార్టీ అంతర్గతంగా బయట ఉన్న ప్రత్యర్థులను చాకచక్యంగా చిత్తు చేసేందుకే ఈ ఎంపిక జరిగింది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇది కూడా మోడీ అమిత్ షాల వ్యూహంలో భాగమే అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఎంతో ఉత్తమమైనది, ఉదాత్తంగా ఉండాలి కూడా. కానీ ప్రస్తుత రాజకీయాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక రాజకీయ చాణక్యంగా మారుతోంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా, పార్లమెంటేరియన్గా అపార అనుభవం ఉన్న బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి రేసులో నిలిపాయి. యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో సమాజం అట్టడుగున నుంచి ఎదిగిన కోవింద్ చరిత్రను ఎవ్వరూ తప్పుబట్టలేరు. దళిత సాధికారత కోసం ఆయన చేసిన కృషి కూడా మరువలేరు. అయితే కోవింద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావాలు, బీజేపీ రాజకీయ లక్ష్యాలను ఏకీభవిస్తూ ప్రజా జీవితం గడుపుతున్నారు. కానీ ఆయన హిందుత్వ భావాలలో ఎక్కడా అతివాదం కనబడలేదు. అందుకే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ లాంటి నేతలు రాష్ట్రపతి అభ్యర్థులుగా పరిశీలనకు వచ్చినా కమల నాయకత్వం కోవిందుడికే ప్రాధాన్యమిచ్చింది. నిజానికి కోవింద్ వచ్చిన ఎదిగిన విధానం ఆయన రాష్ట్రపతి భవన్కు వెళ్లే అడ్డంకుల్ని తొలగించాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో 1945 అక్టోబర్ 1న కోవింద్ జన్మించారు. వాణిజ్య శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి LLB పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళల హక్కుల కోసం పోరాడుతూ వచ్చారు. 1977 నుంచి 1979 వరకు ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన కోవింద్ 1978లో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ హోదా పొందారు. 1980 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మొత్తంగా దాదాపు 16 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ప్రీ లీగల్ ఎయిడ్ సొసైటీ ఆధ్వర్యంలో బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పేద బాలికలకు కోవింద్ ఉచితంగా న్యాయ సహాయం అందించారు. 1974లో సవితను వివాహమాడారు. వీరికి ప్రశాంత్ కుమార్, స్వాతి ఇద్దరు సంతానం. బలహీన వర్గాల హక్కుల నేతగా పేరు తెచ్చుకున్న కోవింద్ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1994 ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వరుసగా 2 సార్లు 2006 మార్చి వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2015 ఆగస్టు 8న బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు. ఎంపీగా ఉన్నప్పుడు పలు ముఖ్యమైన పార్లమెంటరీ కమిటీలకు కోవింద్ ప్రాతినిధ్యం వహించారు. వాటిలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీ, సామాజిక న్యాయం, సాధికారత కమిటీ వంటివి ఉన్నాయి. పార్లమెంటు సభ్యుడిగా థాయిలాండ్, నేపాల్, పాకిస్తాన్, సింగపూర్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల్లో పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి ప్రాధాన్యతను ఆయన చాటి చెప్పారు. ఎంపీ ల్యాండ్ పథకం కింద పాఠశాల భవనాల నిర్మాణానికి కృషి చేశారు. ఐక్యరాజ్య సమితిలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన కోవింద్ 2002 అక్టోబరులో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కూడా. తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా 1997లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆందోళన చేపట్టగా కోవింద్ వారికి మద్దతు పలికి పోరాడారు. తర్వాత అటల్ బిహార్ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగానికి 3 సవరణలు చేపట్టడం ద్వారా సదరు ఉత్తర్వులు చెల్లవని ప్రకటించింది. 1998 నుంచి 2002 మధ్య బీజేపీ దళిత్ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న కోవింద్ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా, అఖిల భారత కొలి సమాజ్ అధ్యక్షుడిగా, లక్నోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహణ మండలి సభ్యుడిగా, ఐఐఎం కోల్కతా పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అందులో దళిత సామాజిక వర్గం, పైగా బీహార్ గవర్నర్. సామాజిక చైతన్యమున్న వ్యక్తిత్వం. బీజేపీ నేతగా, ఆర్ఎస్ఎస్ వాదిగా ఉన్న, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలకు గౌరవించే వ్యక్తిగా కోవింద్ కు క్లీన్ ఇమేజ్ ఉంది.
వివాదరహితుడు కావడం, రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా తెలిసిన విద్యావంతుడు కావడం, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయవాదిగా విశేష సేవలందించిన అనుభవం, ఇలా పలు అంశాలు కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయి. మొన్నటి ఎన్నికల్లో యూపీలో దళితుల ఓట్లే కీలకంగా యోగి సర్కార్ ఏర్పడింది. ఇప్పుడు అదే యూపీలోని దళిత సామాజిక వర్గం నుంచి ఒక నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం ద్వారా వారికి న్యాయం చేసినట్లవుతుంది అనేది బీజేపీ ఆలోచన. కోవింద్ను ఎంపిక చేయడం ద్వారా ఎస్సీ, జేడీయూ, బీఎస్పీ లాంటి పార్టీలు కూడా ఆయనకు మద్దతివ్వాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ను ఎంపిక చేశాయి. 17 పార్టీలు ఆమె అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదించాయి. మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ కుమార్తె అయిన మీరా కుమార్ కోవింద్ను ధీటుగా ఎదుర్కొంటారు అనేది విపక్షాల వ్యూహం. అందులోనూ దళిత వర్గానికి చెందిన మహిళా నాయకురాలు కావడం ఆమెకు కలిసొచ్చే అంశాలు. ఎన్డీఏ పక్షాలు రామ్నాథ్ కోవింద్ను ప్రకటించిన తర్వాత అంతర్మదనంలో పడ్డ కాంగ్రెస్ చివరకు మీరా కుమార్ అయితేనే సరైన పోటీ అవుతుందని భావించాయి. మీరా కుమార్ ను కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఎం, సిపిఐ, తృణమూల్, జేడీఎస్, బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీ, జీఎంకే, ఆర్ఎల్డీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్, జేఎంఎం, ఆర్ఎస్పీ, ఏఐయుడిఎఫ్ పార్టీలు మద్దతు పలికాయి. స్వతంత్ర్య సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్. ఎల్ఎల్బి ఇంగ్లీష్లో ఎంఏ చేసిన ఆమె 1973లో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరారు. విభిన్న దేశాల్లో భారతీయ దౌత్యవేత్తగా సేవలందించారు. 8వ లోక్సభకు తొలిసారిగా బిజ్నోర్ నుంచి ఎంపికయ్యారు. తర్వాత 11, 12, 14, 15 లోక్సభలకు ఎన్నికయ్యారు. 1991, 96, 2002లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేంద్రంలో సామాజిక న్యాయం, సాధికారత, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2009 నుంచి 2014 వరకు లోక్సభ స్పీకర్గా సేవలందించారు. రాష్ట్రపతి పదవికి ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న వ్యక్తిని ఎన్డీఏ నిలబెట్టింది అనే సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. 3 ఏళ్ల ఎన్డీఏ పాలనలో మతపరమైన విభజన, దళితులపై వివక్ష, ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి అనే విమర్శలను చేస్తోంది విపక్షం. అయితే ఆర్ఎస్ఎస్ తో బంధమున్న కోవింద్, విపక్షాల తరపున పోటీకి దిగిన మీరా కుమార్ ఇద్దరూ 2 వేర్వేరు ధృవాలే. కానీ దళిత కార్డుతో రాష్ట్రపతి రేసులో నిలిచారు. ఇక్కడే విపక్షాల తీరు హుందాగా లేదనే విమర్శలు వస్తున్నాయి. దళిత వ్యక్తి రాష్ట్రపతి రేసులో ఉన్నప్పుడు, అతను సచ్చీలుడని తెలిసినప్పుడు విపక్షాలు బేషరతు మద్దతు ఇస్తే వారి హుందాతనం పెరిగేది. రాష్ట్రపతి పదవికి ఉన్న ఔన్నత్యం మరింత ఇనుమడించేది. కానీ ఏకగ్రీవం లేదంటూ పోటీకి నిలబెట్టారు కాంగ్రెస్ తో జతకట్టిన విపక్షాలు. పైగా ఆర్ఎస్ఎస్ వ్యక్తి రాష్ట్రపతి కాకూడదనే అడ్డుకట్టును విపక్షాలు ఎన్డీఏ ముందు ఉంచాయి. ఇది సమంజసమేనా? ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినంత మాత్రాన రాష్ట్రపతి పదవికి అనర్హుడా? అసలు రాష్ట్రపతి పదవి అనే దానికి ఏమైనా ప్రామాణికముందా? కాంగ్రెస్ వాదులే ఉండాలని ఏమైనా నిబంధనలున్నాయా? గత చరిత్రలను తెరచి చూస్తే ఎన్నో విభిన్నమైన కోణాలు మనకు తెలియజేస్తాయి. రాష్ట్రపతిగా ఎన్నిక అవ్వాలంటే ఏ అభ్యర్థి అయినా భారత పౌరుడై ఉండాలి. వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. లోక్సభకు ఎన్నికయ్యేందుకు అర్హతను కలిగి ఉండాలి. దేశంలో ఉన్న ఏ పార్లమెంటు నియోజకవర్గంలో అయినా ఓటు హక్కు కలిగి ఉండాలి. అభ్యర్థి తనకు ఆర్థికంగా లాభం వచ్చే ఏ కార్యాలయం కలిగి ఉండకూడదు. నామినేషన్ ఫామ్ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. 50 మంది ఓటర్లు దాన్ని ధృవీకరించాలి. ఎంపీ, ఎమ్మెల్యే అయ్యి ఉండకూడదు. ఈ నిబంధనలు, అర్హతలు ఉన్నాయనుకుంటే ఎవరైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు. రాష్ట్రపతి అంటే రాజ్యాంగ పరిరక్షకుడు. అందుకే రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన న్యాయ కోవిదులే ఎక్కువ మంది ఆ పదవిని అలంకరించి వన్నె తెచ్చారు. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ కోల్కతా విశ్వవిద్యాలయంలో ఎంఎల్, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. వివి గిరి కూడా డబ్లిన్ విశ్వవిద్యాలయంలో బారెట్లా చదివారు. ఫక్రుద్దీన్ అహ్మద్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో బారెట్లా చదివారు. మరో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ లక్నో విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఎల్ చదివారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. మరో ప్రథమ పౌరుడు ఆర్ వెంకటరామన్ కూడా న్యాయవాదే. ఆయన మద్రాసు న్యాయ కళాశాలలో పట్టా పొంది మద్రాసు హైకోర్టులో న్యాయవాది వృత్తి చేపట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కూడా అదే కోవకు చెందినవారు.
కోవింద్ కాన్పూర్ కళాశాలలో లాపట్టా పొందారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో దాదాపు 16 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడానికి కోవింద్కు ఇంతకు మించిన అర్హత ఇంకేం కావాలి? కాంగ్రెస్ పార్టీలోనో, లెఫ్ట్ పార్టీలోనో, ఏ ఇతర పార్టీలోనో లేకపోవడమే అవరోధమా? ఇదే ప్రశ్నలు పలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.